ఇంకా ఫాల్ కలర్స్లో సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం గ్రీన్ అండ్ ఎల్లో ఉన్నాయి కదా, పైనుంచి వస్తా ఉన్నాయి కదా, పైన ఎల్లో కలర్ అయింది ఆల్రెడీ. ఇది చాలా అయింది ఎల్లో కలర్. ఎల్లో ఉన్నాయి. అది రెడ్ రివర్ స్కూల్. ఇప్పుడు చక్కీ మిడిల్ స్కూల్లో ఉన్నాడు కదా, ఫ్లాష్ ఇది ఆఫ్ చేయి. మిడిల్ స్కూల్ ఉన్నాడు. ఇంకా 2 years అయిపోయిన తర్వాత 9th గ్రేడ్కి ఇక్కడికి వస్తాడు. సో ఇది మొత్తం గ్రాండ్ ఫోక్స్ మొత్తానికి హై స్కూల్ ఇదొకటి, ఇంకొకటి సెంట్రల్ ఉంటుంది గ్రౌండ్, అథ్లెటిక్ గ్రౌండ్. ఇదేమో స్నో, లోపల మొత్తం స్నో ఉంటుంది. సో స్కేటింగ్ చేయొచ్చు దాంట్లో. చాలా పెద్దగా ఉంటుంది అది రెడ్ రివర్ స్కూల్. సేమ్ జామకాయలు లెక్కలేవు అవి, సేమ్ జామకాయలే. అవును సార్ 9:30కి వచ్చినట్టు. సో ఫస్ట్ కార్ వాష్ చేయించుకొని సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇటు యాక్చువల్గా నేను నచ్చినాం కానీ ఇది క్లోజ్ ఉన్నది, ఇది మెయింటెనెన్స్ కోసం. సో మళ్ళీ ఈరోజు కార్ వాష్ చేయించుకుందామని వస్తున్నాం. ఆల్రెడీ మాకు మెంబర్షిప్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా రాగానే ఓపెన్ అయిపోతుంది, మనం వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి ఇక్కడ వెయిట్ చేయాలి. ఇక్కడ వెయిట్ చేస్తే అటెండెంట్ వస్తాడు, ఒక అతను వచ్చి చూసి ఇప్పుడు ఆ ఎలివేటర్ లోపల ఎలివేటర్ ఉంటుంది, అది ఆన్ చేస్తాడు. అది ఆన్ చేస్తే ఇంకా వెళ్ళేసి కార్ అక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్గా కార్ ముందుకు వెళ్ళిపోతుంది. అవన్నీ వ్యాక్యూమ్ క్లీనర్స్ అనమాట. కార్ ఇప్పుడు మనం ఇక్కడ వాష్ చేయించుకున్న తర్వాత అటు వెళ్ళేసి అక్కడ పెట్టేసుకొని ఫుల్ పవర్ఫుల్ వ్యాక్యూమ్ క్లీనర్స్ అవి. జస్ట్ ఇట్లా పెట్టేస్తే దుమ్ము ధూళి కార్లో ఉన్న చెత్త గిత్త అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడక్కడ పెట్టేసి కార్ని మొత్తం వైపర్స్తోని మంచిగా నీట్గా ఇంకా షైనింగ్గా క్లీన్ చేసుకోవచ్చు. సో అటెండెంట్ వచ్చింది. సో షీ విల్ గైడ్ how to move the car. So she will say to stop, then we need to stop and keep on neutral. ఇంకా కార్ మెల్లిగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నమాట. కొన్ని లేయర్స్ ఉంటాయి దీంట్లో. సో 1 by 1 లేయర్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రీమియం కట్టాలంటే కొన్ని రేట్లు ఉంటాయి అన్నమాట. మంత్లీ వచ్చేసి $40, మంత్లీ వచ్చేసి అదా పాతదే అది, కానీ అది పనిచేస్తలేదో ఏమో మరి. అంటే ఫస్ట్ షాంపూ వేసి లేకపోతే ఇంకా వేరే కెమికల్స్ వేసి కలర్ కెమికల్స్ వేసి
అదే వాష్ చేస్తూ ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది అన్నమాట ముంగట. తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేస్తుంది, అది మొత్తం నీట్ అయ్యేటట్టు. ఇవాళ వీడు జీన్స్ వేసుకుంటే ఫార్మల్ వేసుకో అంటే ఇవాళ వేసుకున్నాడు వాడు ఫార్మల్. ఎన్ని రోజులకు వేసుకున్నాడు ఫార్మల్, ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే, దాని తర్వాత ఇంకా బ్లోవర్ అన్నమాట. ఈ బ్లోవర్ పెట్టేస్తే మొత్తం నీట్గా వాటర్ చుక్కలు ఏం లేకుండా నీట్గా బ్లో చేస్తుంది. ఇవన్నీ మిషన్స్, అవన్నీ ఒక 10-15 ఉంటాయి కావచ్చు ఆ మిషన్స్. సో ఇంకా ఇటు నుంచి డైరెక్ట్ బయటకు వచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వ్యాక్యూమ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు టైం లేదు, మ్యాచ్ చూడడానికి లేట్ అవుతుంది కాబట్టి నా కార్ ఆల్మోస్ట్ ఎప్పటికీ నీట్గానే ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు క్లీన్ అగైన్. సో అక్కడ లిక్విడ్స్ పెట్టేసి క్లాత్స్తో మంచిగా అద్దాలు తుడుచుకోవడం, వ్యాక్యూమ్ చేసుకోవడం, పవర్ఫుల్ సక్కర్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా పెట్టేస్తే కథ మొత్తం వెళ్ళిపోతాయి, టిష్యూస్ కానీ మట్టి కానీ అన్నీ. So let's go and we will see, while going to Panda Sir house, we will see different types of houses. ఉంటే మనకు స్పీడ్ లిమిట్స్ కనిపిస్తూ ఉంటాయి, 40, 50, 65, 80. అంటే ఇంటర్ స్టేట్ రోడ్స్ అయితేనేమో ఇప్పుడు నార్త్ డకోటా ఇంతకుముందు 75 ఉండే, ఇప్పుడు 80 అయింది. సో ఇది విత్ ఇన్ ద సిటీ కాబట్టి మోస్ట్లీ 40 మ్యాక్సిమం ఉంటుంది ఇక్కడ లోపల తిరిగేది. ఇక్కడ రైట్ వెళ్ళకూడదు అని చెప్పేసి కాషన్ మార్క్ పెట్టేసి. సో ఎవ్రీథింగ్ యూ విల్ హ్యావ్ ఆల్ సైన్స్. ఎక్కడ చూసినా కూడా నీకు సైన్స్ ఉంటాయి క్లియర్గా. గ్రీన్ ఉంటే వెళ్ళాలా, రెడ్ ఉంటే ఆగాల, ఎల్లో ఉంటే స్లో కావాలి ఖచ్చితంగా. నువ్వు కనుక ఒక్కటి మిస్ చేసినావు అనుకో, ఆపోజిట్ సైడ్ నుండి లేకపోతే ఇటు సైడ్ నుండి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ నుండి ఆటోమేటిక్గా వాళ్ళు గ్రీన్ ఉన్నదంటే కథం అసలు చూడరు, ఇంకా వచ్చేస్తారు. సో యాక్సిడెంట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సైన్స్ చూసుకొని మాత్రం వెళ్ళాలి. ఇప్పుడు మనకు గ్రీన్ కనపడతా ఉన్నది. ఇఫ్ ఐ వాంట్ టు గో లెఫ్ట్ సైడ్ నౌ, ఐ హ్యావ్ టు కీప్ ఏ ఇండికేటర్. ఇక్కడ ఇండికేటర్ అన్నారు, బ్లింకర్ అంటారు. సో లైసెన్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆఫీసర్ ఉండి ఆన్ యువర్ బ్లింకర్ అంటే అసలు నాకు అర్థమవుతలేదు, ఏంటో బ్లింకర్ ఏంది, అసలు ఇండికేటర్ కదా మనం అనేది. అంటే ఇంకా ఆమె వచ్చి చూపించింది అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ బ్లింకర్స్ అని. అంటే ఓకే ఓకే, అంటే మన కంట్రీలో ఇండికేటర్స్ అంటాం మనం, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్. సో హియర్ ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే లెఫ్ట్ బ్లింకర్, రైట్ బ్లింకర్ అని అంటారు. సో బ్లింకర్స్ అని అంటారు. సో ఇప్పుడు మనకు స్ట్రైట్గా రెడ్ పడింది, సో వీ హ్యావ్ టు స్టాప్. సో రైట్ ఉన్నప్పుడు ఇక్కడ ఫ్రీ రైట్, మన ఇండియాలో లెఫ్ట్ ఫ్రీ లెఫ్ట్ కదా, ఫ్రీ రైట్. రైట్కి ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా ఏ రెడ్ ఉన్నా కూడా ఏ వెహికల్ రాలేదనుకో, దెన్ దే కెన్ గో టు రైట్. ఇన్ ఇండియా ఆల్సో మనకు లెఫ్ట్ ఉన్నది అనుకో, ఫ్రీ లెఫ్ట్, ఏం వస్తలేదంటే వెళ్ళిపోతాం మనం అట్లా. సో ఇది చిన్న సిటీ కాబట్టి ఇక్కడ 40 లిమిట్ ఉంటుంది. ఇంకా కొంచెం అపార్ట్మెంట్స్ దగ్గరికి పోతా ఉంటే 25, 20 కూడా ఉంటుంది. స్కూల్ దగ్గర అయితే 20 ఉంటుంది. సో మనం కొంచెం ఫాస్ట్గా పోయినట్టు కాప్ చూసిండంటే లైట్స్ వేసుకొని వస్తాడు వెనక. నువ్వు ఆపలేదనుకో సౌండ్ కూడా వేస్తాడు, సైరన్ సౌండ్. నువ్వు ఇంకా ఆపలేదనుకో డాష్ ఇస్తాడు. నువ్వు ఇంకా ఆపలేదనుకో షూట్ కూడా చేస్తాడు. సో అక్కడ చూడొచ్చు మనం 40 లిమిట్. సో వీ హ్యావ్ టు గో ఓన్లీ ఆన్ 40, బట్ సమ్ గైస్ విల్ గో అరౌండ్ 44, 45, బట్ దే విల్ పే ద ప్రైస్ ఫర్ దాట్. కాప్ ఆపాలనుకుంటే 41లో కూడా ఆపుతాడు. 40 ఉంటే నువ్వు 40. ఇప్పుడు ఎల్లో పడింది కదా, ఐదర్ ఇఫ్ యూ ఆర్ నియర్ టు దిస్ లైన్ దెన్ వీ కెన్ క్రాస్. వీఆర్ నాట్ నియర్ టు దిస్ లైన్, మనం ఖచ్చితంగా ఆగాల, స్లో కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి కరెక్ట్గా వచ్చినాక ఎల్లో పడింది అనుకో, వెళ్ళిపోవచ్చు మనం. కానీ నీకు దూరం ఉన్నప్పుడే ఎల్లో పడింది, నువ్వు చూసి కూడా స్లో కాకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయి రెడ్ పడ్డ తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు గ్రీన్ పడ్డది కాబట్టి
మెల్లిగా స్టార్ట్ కావాలి మళ్ళీ. సో దేర్ వీ కెన్ సీ 40 స్పీడ్ లిమిట్, 40లో మాత్రమే వెళ్ళాలి. సో నెక్స్ట్ గ్రాండ్ ఫోక్స్లో కొన్ని వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది, పోతూ ఉంటే వైట్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. అక్కడ ఆ వాటర్ ట్యాంక్ అక్కడున్న నివసించే వాళ్ళకి మాత్రమే సప్లై అవుతూ ఉంటుంది. ఇంకా గ్రాండ్ ఫోక్స్ మొత్తంలో చాలా వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. సో ఆ వాటర్ ట్యాంక్స్ వాళ్ళకి అక్కడ నుండి నివసించే వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట. కార్ షోరూమ్ ఇది. ఇక్కడ ఫస్ట్ మా పిల్లలు డిస్కవరీ స్కూల్కి వెళ్ళేది. అక్కడ అసలు కొత్తగా అపార్ట్మెంట్స్ కాదు, ఇండివిజువల్ హౌసెస్ అవి సూపర్ ఉంటాయి అసలు. ఒక్కొక్కటి ఎంత బాగుంటుంది అంటే ఇక్కడ ఫినిషింగ్ మాత్రం అసలు అవుట్ స్టాండింగ్, అసలు మెస్మరైజింగ్, ఖతర్నాక్ చేస్తారు అసలు. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. రోడ్లు కానీ పార్క్స్ కానీ అవన్నీ న్యూ హౌసెసే. బై మిస్టేక్లీ వి కేమ్ టు లెఫ్ట్ సైడ్, సో వీ నీడ్ టు మూవ్ రైట్ సైడ్. ఓకే ఫైన్, ఇట్స్ ఫైన్. ఇప్పుడు గ్రీన్ ఉంది కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు. 40లో కూడా వెళ్ళచ్చు, 30లో కూడా వెళ్ళచ్చు. కాకపోతే మరీ స్లో వెళ్ళదు. 25, 40 ఉన్న కాడ 25 పోయినాం అనుకో హారన్ కొడతాడు వెనక ఎవడన్నా వచ్చేవాడు. మరీ అంత స్లో పోతే వాడికి వేయి ఇవ్వాలగా. సో ఇక్కడ 40 ఉంది కాబట్టి వీ కెన్ గో 40. ఇది గోల్ఫ్. ఇది చిన్నప్పుడైతే అసలు మనం ఫిలిమ్స్లో మాత్రమే చూసేది ఇట్లాంటి గేమ్స్. బాల్ ఇట్లా కొడితే పోయి కరెక్ట్గా హోల్లో పడాలా, ఇదంతా గోల్ఫ్ అన్నమాట. ఇదంతా ఇప్పుడు మనం పోయే వాళ్ళు అంటే కొంచెం ఎప్పుడో అమెరికాకి వచ్చి సెటిల్ అయిపోయారు ఆల్రెడీ. సో అతను డాక్టరు. సో ఇటంతా కొంచెం సౌండ్ పార్టీస్ అంతా ఉంటారు అనమాట. సో వాళ్ళు ఆడుకోవడానికి గోల్స్ అంటే ఎవరైనా ఆడుకోవచ్చు. మనం మెంబర్షిప్ కడితే మనం కూడా వచ్చి ఆడుకోవచ్చు. సో ఇవన్నీ ఇండివిజువల్ హౌసెస్ అన్నమాట. ఇక్కడ చాలా బాగుంటాయి. ఆ ఇండివిజువల్ హౌసెస్ పక్కనే మళ్ళీ అగ్రికల్చర్ లాగా పెద్దగా ల్యాండ్, అసలు అక్కడ మధ్యలో హౌస్, ఫామ్ హౌస్ లెక్క. సో ఇది వాటర్ ట్యాంక్ అన్నమాట. ఇక్కడ వాళ్ళకి యూజ్ అవుతాయి ఆ వాటర్. ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం బాగా చేస్తారు. ఇప్పుడు ఈ ఇండివిజువల్ హౌసెస్ రోడ్స్ అంటే లెఫ్ట్ తీసుకొని మనం వచ్చేసినాం లోపలికి. రైట్ సైడ్ ఇగో ఇక్కడ కూడా గోల్ఫ్ ఉంది చూడండి. హియర్ ఆల్సో 1 గోల్ఫ్, దేర్ ఆల్సో 1 గోల్ఫ్. సో ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఇళ్ళల్లో దారిలోకి వచ్చినాం కాబట్టి 25 మాత్రమే వెళ్ళాలి. అక్కడ 25 అని రాస్తున్నది. ఈ ఇల్లు చూడండి ఎంత బాగుంటాయి. ఇక్కడ కార్ బాగుంది. అది ఓల్డ్ కార్. అది ఇది జో అంకుల్ వాళ్ళ ఇల్లు. చాలా పెద్దగా ఉంటుంది లోపల. అసలు చూస్తే బయటికి అట్లా కనిపిస్తుంది కానీ లోపల అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క హౌస్ చూడండి అసలు ఎంత బాగున్నది. మినిమం వచ్చేసి ఇది ఒక 300K 400K ఉంటుంది. అంటే $3,00,000. అంటే $3,00,000 అంటే ఇండియన్ కరెన్సీలో నాకు తెలిసి ఒక ఇదా ఇల్లు అది వైట్. ఇది రా ఇది స్వామి, ఇది పాండసార్ వాళ్ళు. సో చూడండి ఎంత పెద్దగా ఉంది, మ్యాసివ్. ఇంకా అటు ఇంకా చాలా పెద్దగా ఉంటాయి. అంటే వాళ్ళకి కావాల్సినట్టు, వాళ్ళకి ఎన్ని బెడ్రూమ్స్ కావాలా అట్లా దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. చాలా ప్రశాంతంగా మంచిగా ముంగట కాంక్రీట్తో ఇట్లా వేసి పెడతారు. అసలు మట్టి అన్నదే కనబడదు, అందుకే దుమ్ము ఉండదు అసలే. ఇక్కడ చూడండి బయట కూడా మంచిగా గ్రాస్ వేసి అసలు దుమ్ము ఏం లేకుండా మంచిగా నీట్గా పెడతారు. బిర్యానీ తీసుకొని వచ్చామన్నమాట. సో ఇంకా తినుకుంటూ మ్యాచ్ ఎంజాయ్ చేస్తాం. పట్టుకుంటావా? నేను పట్టుకోవాలా? పట్టుకుంటావా? షూరా? జాగ్రత్త మరి, పడేసి. సో మెయింటెనెన్స్ బాగా చేస్తారు. డ్రైనేజ్ కనబడదు మనకు, పవర్ సప్లై కనబడదు. చూడండి వైర్లు కనబడుతున్నాయి ఎక్కడన్నా.
సో